సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అశ్లేష గారు. నమస్కారం అండి. ఒక మదర్ పంపించినటువంటి క్వశ్చన్ అండి, అంటే పిల్లలకి అవసరమైనటువంటి క్వశ్చన్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలామంది ఫేస్ చేసేటువంటిది. ఐ థింక్ పిల్లలు చదివేటప్పుడు గట్టిగా పెద్దగా చదువుకోవాలా లేక మెల్లగా మనసులో చదువుకోవాలా? ఇది క్వశ్చన్. మంచి క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండి. ఎంత కేర్ ఉంటే అంత పెద్ద క్వశ్చన్ వస్తుందండి కదండి. పిల్లల చదువు పట్ల వాళ్ళ జాగ్రత్త. అవును అవును. ఇప్పుడు పుస్తకం ముందర పెట్టుకుని ఎన్ని గంటలో కానీ కూర్చుంటారండి కొంతమంది పిల్లలు. నిన్న ఒక పేరెంట్ వచ్చారు, మా వాడు 10th క్లాస్లో 3 అవర్స్ 4 అవర్స్ స్కూల్ది కాకుండా ఈవినింగ్ ఇంటికి వచ్చి 3-4 అవర్స్ ట్యాబ్ బుక్స్ ఇవన్నీ ముందర పెట్టుకుని కూర్చుంటే నేను 570 వచ్చేస్తాయి అనుకున్నానండి, 460 వచ్చినాయండి అని అన్నారు. అంటే పేరెంట్స్కి కూడా అసలు ఎక్స్పెక్టేషన్ ఉంటుందిగా. మరి అంతసేపు మనము సూర్యవంశంలో రోజేలాగా అన్నీ వేసేసుకుని కూర్చొని చదువుకుంటూ ఉంటే వాళ్ళు కూడా వీళ్ళు ఏదో ఇంత కష్టపడుతున్నారు ఇంత వస్తారని అనుకుంటారు కదా. పిల్లలకు కూడా తెలియాలి కదా, ఇంతసేపు నేను కూర్చున్నాను కదా, నేను ఇంతసేపు టైం కూర్చుంటే నా ప్రొడక్టివిటీ ఎంత అనేది పిల్లలకు కూడా ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అంటే 3-4 గంటలు చదవక్కర్లేదు, బుద్ధిగా గంట చదివినా చాలు అన్న స్టైల్లో పిల్లలు కూడా వస్తారు కదా. పేరెంట్ కూడా బర్డెన్ ఉండదు కదా. అందుకని ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెరీ వాలిడ్. పైకి చదవాలా మనసులో చదువుకోవాలా అంటే ఎవరి తీరు వాళ్ళది. ఇప్పుడు చూడండి, కొంతమందికి సెన్సరీ రిసీవింగ్ అండి, ఇది కళ్ళు చెవి నోరు 3 సెన్సెస్ ఒక్కసారే పనిచేస్తున్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే 5వ సెన్స్ టచ్. పేపర్ మీద లైన్ని ఇలా తీసుకువెళ్తూ చదవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది వాళ్ళ మెటీరియల్ అనుకోండి, నేను ఒక పెన్ గట్టిగా పెన్సిల్ హోల్డ్ చేసి దిస్ ఈజ్ అబౌట్ దిస్ అని ఇలా చదువుకుంటూ వెళ్తుంటే నా మాట పనిచేస్తుంది, నా కన్ను పనిచేస్తుంది, నేను చదివింది నా చెవు వింటుంది, నా చెయ్యి కూడా మూవ్ అవుతుంది. ఒక్క నోసు సెన్సింగ్ తప్ప పుస్తకం స్మెల్ దానికి కూడా ఉంటుంది అనుకోండి. ఇన్ని సెన్సెస్ ఒకేసారి రిసీవ్ చేసుకోవడం వల్ల బాగా గుర్తుంటుంది అని రీసెర్చ్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. అన్ని సెన్సెస్ పనిచేస్తున్నాయి కదా. అన్ని సెన్సెస్ పెడుతున్నాము అంటే ఫోకస్ అనేది మిస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పైకి చదువుతూ అదే విషయాన్ని చూస్తూ అదే విషయాన్ని వింటూ అదే విషయం పైన దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటే ఫోకస్ అనేది చాలా పెరుగుతుంది. కానీ ఇది అందరికీ సూట్ అవుతుందా? కొంతమందికి ఇరిటేషన్. పక్క వాళ్ళు పైకి చదివితూ ఉంటే కొంతమంది మనసులో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇన్బిల్ట్ అయ్యి ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పవర్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చూస్తూ లోపల ఇన్ఫర్మేషన్ని ఎసిమ్యులేషన్ అంటామండి. ఎసిమ్యులేషన్ ఆ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసేసుకుని అబ్జార్బ్ చేసేసుకుని మళ్ళీ దాన్ని అప్లికేషన్ ఆలోచించేసుకుంటూ ఉంటారు లోపల వాళ్ళు. వాళ్ళకు కొంచెం ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఇలా మనసులో చదువుకుంటారు. కానీ ఒకవేళ పిల్లలు యావరేజ్ అయితే, పిల్లలు బిలో యావరేజ్ అయితే మనము ఇందాక చెప్పుకున్నట్టు నోటి మాట, కంటి చూపు, వినికిడి, చేతి దృష్టి అన్నీ కలిపి పెడితేనే వాళ్ళకి బాగా వస్తుంది. ఇంకొక పేరెంట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఇన్స్టాలో మెసేజ్ చేసి. ఏంటంట, మా పాప మ్యూజిక్ వింటూ చదువుకుంటుందండి. వాళ్ళ పాప అంటే సాంగ్స్ వింటూ చదువుకుంటుందంట. చాలామంది చేస్తారు అలాగా, పాటలు వింటూనే చదువుకుంటారు చాలామంది. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అలాగే చదివాను. నేను అనుకో అసలు కాన్సన్ట్రేషన్ ఉంటుందా, ఓ పక్కన అలా మ్యూజిక్ పెట్టుకుని అలా చదివేస్తున్నావు, నీకు అసలు దృష్టిలోకి వెళ్తుందా అని అడిగాను. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క సాంగ్ పెట్టుకునేస్తాను, తనకి తెలియకుండానే పెట్టుకునేది. నాకు తర్వాత సైకాలజీ చదివేటప్పుడు నాకేం తెలిసింది అంటే తన సంఘటనలన్నీ నాకు అప్పుడు గుర్తొచ్చినాయి. తను కాలేజ్ టాపర్, కాలేజ్కి నెంబర్ 1 టాపర్, మంచి హ్యాండ్ రైటింగ్, మౌనిక. ఓకే. అయితే తర్వాత ఏం తెలిసిందంటే సైకాలజీ రీసెర్చ్లో
మనకి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుందంటండి. మనం చదివేటప్పుడు మన చుట్టూ కూడా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్ రికలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చదివింది కూడా గుర్తొస్తుందంట. ఓకే. ఇప్పుడు మన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నాం కదండి, బయట ఫర్ సపోజ్ ఏదైనా వినాయక చవితిది కానీ ఏదైనా కూడా ఒక బరాత్ లాంటిది బయట మూవ్ అవుతూ ఉందనుకోండి, అదేనండి ఆ రోజు అప్పుడు సౌండ్ వచ్చింది కదా, అప్పుడు నేను మీకు చెప్పాను కదా అని నేను మీతో కోరిలేట్ చేసి ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తే అది కోరిలేట్ చేసి చెప్తానా చెప్పనా? నేను చెప్తారు. అలాగే మ్యూజిక్ వింటూ చదువుకుంటారు కదా కొంతమంది పిల్లల్ని, వాళ్ళని తప్పు పట్టకూడదంట. అంటే ఒకవేళ నిజంగా జెన్యూన్ లెర్నర్స్ అయితే, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, వాళ్ళకి ఏంటంటే ఆ భాగం ఆ టెక్స్ట్ బుక్లో కాంటెక్స్ట్ చదివేటప్పుడు ఆ సాంగ్ లిరిక్ గుర్తొచ్చి రీకలెక్ట్ చేసుకుంటారంట. సో కొంతమంది మ్యూజిక్ పెట్టుకుని స్లో మ్యూజిక్ పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు, కానీ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ఈ రోజుల్లో డీవియేషన్స్ ఎక్కువైపోతున్నాయి కదా, అండ్ అంతా కూడా వీడియో సాంగ్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎవరు ఇంతకు ముందులాగే MP3లు వాక్మ్యాన్లో వినడాలు క్యాసెట్స్ ఇవేం లేవు కదా, కంప్లీట్గా ఎక్కువ వీడియో సాంగ్స్ అయిపోతున్నాయి. అందుకని చెప్పి కొంచెం డీవియేషన్ కలిగించేదే, కానీ అవాయిడ్ చేసి మనం ముందర చెప్పుకున్న పద్ధతిలో ఐస్, ఇయర్స్, టచ్ అండ్ స్పీచ్ ఇవన్నిట్ల కోఆర్డినేషన్లో సెన్సరీ లెర్నింగ్ జరుగుతుంది కాబట్టి అలా చేయడమే మంచి పద్ధతి. ఇంకొక మంచి టెక్నిక్ ఏంటంటే చదివేటప్పుడు కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోవాలి. ఓకే. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వర్డ్ కీవర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ని అండర్లైన్ చేసుకుంటే ఒక 10 కీవర్డ్స్ వస్తాయండి ఒక లాంగ్ ఆన్సర్ అయితే. ఆ 10 కీవర్డ్స్కి స్టార్టింగ్ ఒక్కొక్క లెటర్ ఉంటుంది. ఆ లెటర్ని జాయిన్ చేస్తే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మనకి ఇష్టమైన హీరో నేమ్తోనో హీరోయిన్ నేమ్తోనో మనకి ఇష్టమైన పెట్ నేమ్తోనో కొంచెం దగ్గరగా పోల్చుకొని గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి ఇంకా కూడా బాగా గుర్తుంటుంది ఎగ్జామ్ టైంలో. దాన్ని మనం న్యూమానిక్స్ అంటాం. న్యూమానిక్స్. ఆ కోడ్ని బాగా గుర్తుపెట్టుకున్నా కూడా ఎగ్జామ్లో బాగా రాయగలుగుతారు. ఇంకా ఎటువంటి టెక్నిక్స్ ఫాలో అయితే బెటర్గా ఉంటుందండి, అంటే వీటికి సంబంధించిన వాటిలోనే? ఈ చిన్నప్పుడు చూడండి ABCDల దగ్గర నుంచి మొదలు పెట్టే మనల్ని ఎప్పుడు కూడా పైకి రిసైట్ చేయమనేవారు. అవునా? ఇంచుమించు 5th క్లాస్కి వచ్చే వరకు కూడా క్లాస్ రూమ్లో కూడా ప్రతిదీ కూడా టీచర్ రీడ్ ఆఫ్టర్ మీ అంటారు. పిల్లలందరూ కూడా టీచర్ చెప్పిన సెంటెన్స్ని వెనక్కి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు మనకి పూర్వం నుంచి అలవాటు చేశారు అంటే పద్యాల్లో కానీ స్కూల్లో కానీ మనకి స్పీచ్ ఏదైతే ఉంటుందో స్పీచ్ నలుగురితో మాట్లాడేటప్పుడు ఇంకా కొంచెం బాగా డెవలప్ అవుతుంది. రీడ్ ఆఫ్టర్ మీ అనేది, రీడ్ అలాంగ్ అనేది నలుగురితో కలిసి ఒక గ్రూప్లో చేస్తాం కాబట్టి చిన్న చిన్న తప్పులు చేసినా కూడా కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా ఆ నలుగురితో మనం ఇంప్రూవ్ అవుతాం. అందుకని చెప్పి స్కూల్లో అలా చదివించడం మొదలుపెట్టారు. తర్వాత మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే వాయిస్ ఇంటోనేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ద రైజ్ అండ్ ద ఫాల్ ఆఫ్ ద వాయిస్ అది ఉంటేనే మనిషి మాట్లాడేటప్పుడు ఎవరైనా వినగలుగుతారు, లేకుండా ఒకే జ్ అన్నట్టు వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చదువుకునేటప్పుడు మనకు తెలియకుండానే మన బాడీ ఇంటోనేషను ఇంపార్టెంట్ అన్న దగ్గర రైజ్ అయిపోతుంది బాడీ లాంగ్వేజ్, లేకపోతే కొంచెం కిందకు వెళ్తూ ఉంటాము. అందుకని దాన్ని ఇంటోనేషన్ ఆఫ్ వాయిస్ అంటాం. పైకి చదువుకునేటప్పుడు కీవర్డ్స్కి పైకి వెళ్తుంది వాయిస్, ఆటోమేటిక్గా మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడైతే బాడీని అంతా కూడా ఇన్వాల్వ్ చేసి మనం నేర్చుకుంటున్నామో బాగా గుర్తుంటుందండి. అందుకని ఇంచుమించుగా 5th క్లాస్ 6th క్లాస్కి వచ్చే వరకు కూడా ఈ పద్ధతి ఫాలో అయితే ఆటోమేటిక్గా పిల్లలు అప్పటికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చేసి నార్మల్ లెర్నింగ్ స్టైల్కి వాళ్ళకి ఏది బాడీకి అడాప్ట్ అయితే అది వాళ్ళు అలమర్చుకోగలుగుతారు. సో వాయిస్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా, స్పీచ్ ఫ్లూయెన్సీ స్పష్టత, అనర్గళంగా ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే బయటికి చెప్తూ ఉంటే వస్తాయి అన్నమాట. సో బయటికి ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి పిల్లలకి. 5th to 6th క్లాస్ వరకు ఆ వయసు వరకు చెప్పి ఆపేయాలి. కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్న పిల్లలు, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న పిల్లలు ఆ తర్వాత ప్రొలాంగ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇంకా అక్కడ నుంచి సబ్జెక్టు వాస్ట్నెస్ పెరిగిపోతుంది కదా, మనం అంత ఎనర్జీ ఇవ్వలేము. తర్వాత స్పీడ్గా వెళ్ళిపోవాలి. అవును. 5th క్లాస్ వరకు కొంచెం కాంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్లో పేజ్లో ఇలా చేసినా బాగుంటుంది. 6th నుంచి ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి కాంటెక్స్ట్ అండ్ కాంటెంట్ పెరిగిపోతూ ఉంటుందో ఇన్ని సెన్సరీస్ మనం ఇన్వాల్వ్ చేస్తే కొంచెం రెస్ట్లెస్గా అయిపోతాం.
అవును. అందుకని కొంచెం అప్పుడు స్లోగా మనసులోకి చదువుకోవడం ఇవి అలవాటు చేసుకోవాలి. మీరు చెప్పిన దాంట్లో ఒకటి, నా చిన్నప్పుడు మా టీచర్స్ సజెస్ట్ చేసినటువంటి ఒక విషయం, పెద్దగా చదవాలా మనసులో చదువుకోవాలా అని అంటే ఏజ్ డిసైడ్ చేస్తుంది. కానీ చిన్నప్పుడు మాత్రం మీరు చెప్పినట్లు 4-5 years ఆ టైంలో 4-5-6 yearsకి కొంచెం పెద్దగా చదివితే, మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, కీవర్డ్స్ కానివ్వండి, ఇంటోషన్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో దాని కీవర్డ్స్ చదివేటప్పుడు బాడీ కానివ్వండి, మైండ్ కానివ్వండి, ఆటోమేటిక్గా సెన్సరీ ఆర్గన్స్ గట్టిగా పనిచేస్తుంది. సో ఫ్యూచర్లో ఏ విషయానికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలని దాని మీద కింద నుంచే ఒక బేసిక్ నాలెడ్జ్ పడుతూ ఉంటుంది. 2 స్పీచ్ థెరపీ అవసరం లేకుండా స్పీచ్ బాగా డెవలప్ అవుతుంది పిల్లల్లో. అది డెవలప్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మీరు చెప్తుంటే పాత విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు.